బిగ్ బాస్ సీజన్ 9 షోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పేరుకే తెలుగు షో అయినప్పటికీ అందులో పాల్గొంటుంది మాత్రం మొత్తం ఇతర భాషా నటీనటులే. గతంలో జరిగిన పలు సీజన్స్లోనూ అనేక మంది పరభాషా నటీనటులు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ సీజన్లో కూడా ఎక్కువగా నాన్ తెలుగు వాళ్ళే తీసుకొచ్చారు షో నిర్వాహకులు. ప్రస్తుతం సీజన్ 9లో ఉన్న కంటెస్టెంట్లలో సంజన, గౌరవ్, నిఖిల్, తనూజ, ఇప్పటికే ఎలిమినేట్ అయిన సృష్టి వర్మ, ఫ్లోరా షైని వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు. అయితే తెలుగు రియాలిటీ షోలో తెలుగు వాళ్ళ కంటే ఇతర భాషా కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండడాన్ని ఇప్పటికే చాలామంది విమర్శించారు. తాజాగా ఈ అంశంపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి నర్మదా అలియాస్ అంశు రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షోలో నాన్ తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉండడంపై సీరియస్ అయ్యారు ఈమె. పేరుకు తెలుగు రియాలిటీ షో, కానీ అందులోకి తెలుగు సరిగా మాట్లాడడం రాని చాలామంది నాన్ తెలుగు నటీనటులే ఉన్నారు. అసలు నాన్ తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు నర్మదా. తెలుగు మాట్లాడడం, అర్థం చేసుకోవడం అనేది తెలుగు బిగ్ బాస్ షోలో ప్రాథమిక ప్రమాణం. బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలామంది తెలుగు నటీనటులు అనుకుంటుంటారు, కానీ వారికి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇతర భాషల్లోనూ బిగ్ బాస్ షో ఉంది. అయితే అక్కడ మన తెలుగు వాళ్లకు ఎంతమందికి అవకాశం దొరుకుతుంది, ఎంతమంది అవకాశం ఇస్తున్నారు? సీరియల్స్, సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. తెలుగు రాకపోయినా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో మైక్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉండదు కదా. వీళ్ళు ఎప్పుడు మారతారో చూడాలి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.